శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇది గోల్డ్ ఎంసీఎక్స్, మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్ రిలేటెడ్గా అప్డేట్స్. ఇప్పుడు నేను ఇది స్క్రీన్ రికార్డ్ చేస్తున్నటువంటి డేట్ వచ్చేసరికి 2 మార్చ్ నైట్ 10:21కి నేను రికార్డ్ చేస్తున్నాను. సో నేను రెగ్యులర్గా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను. గోల్డ్ ప్రైస్లు ఇప్పుడు గోల్డ్ కొనాలా వద్దా, ఇప్పుడు ట్రేడ్ చేయాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ ట్రేడ్ చేయడానికి మంచి టైం కాదు. ఇక్కడ మీకు 2 బ్రాకెట్లు ఇస్తున్నాను. ఇదొక బ్రాకెట్, ఇది సేఫ్ జోన్ ఎంట్రీ. ఇప్పుడు ఈ ప్రైస్ ఉందా, ఏ ప్రైజు 1,40,000 ఏదైతే ఉందో 44,000, దీనికి బిలో ఉంటేనే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సేఫ్ జోన్ అనమాట. అంటే బంగారము ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలంటే 1,40,000కి కింద ఉంటేనే చేయాలి. 40,000, 44,000. సో ఇక్కడ మనం చూస్తే కనుక 3 months కన్సల్టేషన్ చూసుకుంటే మన ఇయర్ ఎండింగ్ అప్పుడు ఏ రేట్ ఉండే, 1,39,000 రేట్ ఉండే. యాక్చువల్లీ గోల్డ్ ప్రైస్ ఇదే. దీనికన్నా ఎక్కువ ఉంటే అది ఎక్కువ ప్రైస్లోనే గోల్డ్ ట్రేడ్ అవుతుందని అర్థం. వాస్తవంగా నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, గోల్డ్ ప్రైస్ ఇదిగో ఇది 120 అనేది ఇది యాక్చువల్లీ గోల్డ్ ప్రైస్ 121. ఎందుకోసమంటే నవంబర్ నుంచే గ్యాంబ్లింగ్స్ ఎక్కువ స్టార్ట్ అయినాయి. సో 28 అక్టోబర్ నుంచి గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది. వాస్తవంగా ఇన్ ఫ్యూచర్ కూడా ఒకవేళ గోల్డ్ పడ్డా కానీ ఇక్కడ 1,20,000 వరకే పడుతుంది. ఇంతకన్నా తక్కువ అయితే పడదు. అది మేబీ ఛాన్స్. కానీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం 1,40,000, 44,000కి తక్కువ రేట్లోనే, 44 నుంచి 40,000 ఈ రేటుకి తక్కువలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకోసమంటే ఈ మధ్యలో ఈ ఏరియాలో అంటే డిసెంబర్ 31 నుంచి ఇదిగో ఈ ఏరియా చూసారు కదా, జనవరి ఇది. సో జనవరి 1 ఆ టైంలో 1,40,000 ఉండే. ఈ ఒక్క జనవరి మంతే గ్యాంబ్లింగ్ అయింది. మనం చూస్తే కనుక జనవరిలో ప్రైస్ బాగా పెరిగి జనవరి 30కి ప్రైస్ మొత్తం పడిపోయింది. ఇది చూస్తే క్యాండిల్ చూస్తే 3 రోజుల్లో పడిపోయింది. ఎన్ని రోజుల్లో పెరిగింది, ఎన్ని రోజుల్లో పడింది? 27 రోజులు పెరిగితే 3 రోజుల్లో, అందులోనూ ఒక్కరోజు మెయిన్గా జనవరి 30వ తారీఖు మొత్తం పడిపోయింది. అంటే గోల్డ్ కన్సాలిడేటెడ్ ప్రైస్ ఏది అంటే కనుక ఇదే 1,40,000కి కింద ఉన్నప్పుడే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీరు కొనాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్, బంగారము లైఫ్ లాంగ్ కొనుక్కోవాలి పిల్లల కోసం అంటే 1,40,000 దాటినప్పుడు కొనాలి. దాటుతుంది తప్పకుండా. సో ఒకవేళ ట్రేడింగ్ చేయొచ్చు అని అంటే మాత్రం 1,44,000 నుంచి కిందనే కొనాలి. అంతకన్నా ఎక్కువ ప్రైస్లో కొంటే లాస్ అయిపోతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1,44,000. అదే టాటా గోల్డ్ విషయానికి వస్తే 1,44,000 అంటే ₹14.40 దగ్గర ఉంటుంది టాటా గోల్డ్. అందుకే నేను టాటా గోల్డ్ కొనాలి అన్నా సరే ₹14.40 లోపలనే కొనుక్కోమని చెప్తున్నా. ₹14 కింద ఉంటేనే కొనుక్కోండి అని చెప్తున్నా. ఇది ప్రైస్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్. సో ఇప్పుడు కనుక ఈ 1,65,000 ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇది ఆల్రెడీ ఎంసీఎక్స్ మార్కెట్ దబేర్లని కింద పడేసింది, మళ్ళీ ఎగురుతుంది. కాబట్టి ఇంకా 3 months వరకు ఈ ప్రైజులు రావు. స్టెబిలిటీ రావాలి, ప్రైస్లో స్టెబిలిటీ రావాలి. అది రాలేదు అని అంటే మనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 1,73,000 ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఎంత దాకా పోయిందంటే 1,92,000 దాకా పోయింది. మళ్ళీ ఈ ప్రైస్ రావాలి అని అంటే అక్టోబర్ నవంబర్లో వస్తుంది ఈ ప్రైజు. అంటే స్టేబుల్గా, అంటే ప్రైస్ మధ్యలో హిట్ అవుతుంది కానీ ఇంకా అక్కడ స్టేబుల్ అవ్వడము, ఇంకా ఇంతకన్నా తగ్గదు అనేటట్టుగా. అందుకోసమంటే ఇప్పుడు గోల్డ్ ₹1,00,000 కన్నా తగ్గదు అని గ్యారంటీగా చెప్పొచ్చు. 1,20,000 కన్నా తగ్గదు అని చెప్పొచ్చు. అట్లాగే 2,00,000 కన్నా తగ్గదు అని చెప్పాలి అంటే 1,80,000 అనేది ఇది సపోర్ట్ జోన్. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. 1,80,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోను. ఎప్పుడు మన ఇయర్ ఎండింగ్కి 1,80,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. అప్పుడు 2,00,000కి వెళ్తుంది.
సో తొందరపడి ఈ వార్ టైంలో ఎవరు ఇన్వెస్ట్ చేయకండి, ఎవరు ట్రేడింగ్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే 1,40,000కి దిగిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేయకండి, మార్జిన్ ట్రేడ్ చేయకండి. గోల్డ్లో పర్వాలేదు కానీ సిల్వర్లో అసలు చేయకండి, మీ ఇష్టం.